షలో ప్రార్థన. ఆదరణకర్త, అద్వితీయుడ, సహాయకుడ, యుగయుగములు సజీవుల లెక్కలో ఉండి మమ్మలను సజీవులుగా నిలవబెట్టుచున్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, ఉదయకాల సమయమున నీవు సజీవుడైన ప్రకారం మేము కూడా సజీవులుగా ఉండాలనే ఆశతో, తృష్ణతో మమ్మల్ని ప్రేరేపిస్తూ మాలోని జీవాత్మను బలపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, ఏ ఒక్క ప్రాణి నశించటానికి ఇష్టం లేదు నాయన. కాబట్టి మీ యొక్క కృపను మాపై ప్రసరింపచేసి మమ్మల్ని జీవింపచేస్తున్న తండ్రి, మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు, విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యెషూవా, ఎందుకింత జాలి నాపై మెస్సీయా, ఎందుకింత జాలి నాపై యెషూవా, ఎందుకింత జాలి నాపై మెస్సీయా. ఏ బలమో నీ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. ఏ బలమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. నా ఊసే నీకెందుకో మెస్సీయా, నన్ను విడిచిపోవెందుకో. కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో, కన్నీళ్ళలో, కడగండ్లలో, వేదనలో, శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా. మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయుల మీదకి యుద్ధానికి పోచుండగా ఫిలిష్తీయుల యొక్క సర్దారులు, ఈ హెబ్రీయుడైన దావీదు మనతో కలిసి ఎందుకు వస్తున్నాడు యుద్ధానికి? ఎందుకనంటే సౌలు 1000 కొలది అయితే దావీదు 10,000 కొలది అని పొగిడినవాడు ఇతడి కాడా? యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత సౌలు మన్ననను పొందటానికి మనలో వారిని మరి హతము చేస్తాడనే ఒక అనుమానం ఉన్నది అని దావీదు మనతో వద్దు అని సర్దారులు అకీషుకు చెప్పినప్పుడు అకీషు దావీదుకి చెప్తా ఉంటాడు, ఏ దోషము నీ అందు నాకు కనపడలేదు. నీవు నాతో యుద్ధానికి రావటం నాకు ఇష్టమే, కానీ నాతోటి ఉన్న సర్దారులు నీవు రావటం ఇష్టం లేదు అంటున్నారు. కాబట్టి నీవు సుఖముగా వారికి హాని తలపెట్టకుండా నిమిత్తము, హాని తలపెట్టకోకుండా ఉండడానికి నీవు ఫిలిష్తీయుల దేశములకు వెళ్ళాలని అకీషు రాజు ఆజ్ఞ ఇయ్యగా
దావీదుతో వచ్చినటువంటి పనివారు తిరిగి ఫిలిస్తీ దేశంలోకి వెళ్ళగా అకీషు రాజు ఆ ఫిలిస్తీన్ల సరదారులు యెజ్రెయేలు మీదకి వెళ్ళినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, మనకి ఒకటి విజయం చేకూరుతుంది అనే ప్రయత్నంలో మనం ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతికూలమైన వాటిని చేయకుండా నిమిత్తము దావీదు వెనుతిరగవలసి వచ్చింది. మనము కూడా అదోనై వారికి ప్రతికూలముగా జీవించకుండా ఉండడానికి అనేక విషయాలలో మనకిష్టమైనను ప్రీతికరమైనను కొన్ని కార్యములు చేయకుండా వెనుదిరగటం మంచిదని ఈ లేఖన భాగం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఆమేన్.